2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసం యొక్క గ్రహ సంచారం 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఉమాగారు? తప్పకుండా అమ్మా. మొన్న జరిగినటువంటి జనవరి మాసంలో పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్టే కాకుండా ఈ యొక్క ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి మొట్టమొదటిగా 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారం అనేటువంటిది మకరంలోంచి కుంభంలోకి ప్రవేశించబోతుందండి. పంచగ్రహ కూటమి అంటే అన్నీ కూడా మకర రాశిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా కుంభరాశిలోకి వెళ్ళబోతున్నాయి అన్నమాట. 4వ తారీఖున బుధగ్రహ సంచారం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారము, 13వ తారీఖున రవిగ్రహ సంచారం కుంభంలోకి వెళ్ళడం, 23వ తారీఖు అంటే నెలాఖరున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారం వెళ్ళడం జరుగుతోందండి. ఇవే కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురుగ్రహ సంచారం మిథున రాశిలోనే వక్రగతిలో సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతోంది. కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన అంటే ఈ 4 గ్రహాలతో పాటుగా రాహు కలిపి 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయండి. మీనరాశిలో శనిగ్రహ సంచారము అనేటువంటిది ఈ మాసంలో సంచారం చేస్తున్నాయమ్మా. ఉమాగారు, మీరు అన్నట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటుందంటారు? విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మొన్న జరిగినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల జనవరి మాసం ఎండ్లో వీళ్ళకి ఏంటంటే 2వ స్థానంలో రవి అండ్ కుజుడు వీళ్ళందరూ కూడా ఎంటర్ అవ్వడం వల్ల కొంచెం ఫైనాన్షియల్లీ డౌన్ అనేటువంటిది చూడడం కానీ, పనుల్లో ఆటంకాలు రావడం కానీ, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా చూడడం కానీ చూసారండి. బట్ ఈ ఫిబ్రవరి అనేటువంటిది కొంచెం వీళ్ళకి మంచి చేయబోతోంది అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఫిబ్రవరి 13వ తారీఖున రవి యొక్క ట్రాన్సిట్ 2వ స్థానం నుంచి 3వ స్థానమైన కుంభంలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి పనుల్లో అంటే ఎప్పుడూ అవ్వనటువంటి పనులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవి అవ్వడం, వాటి వల్ల అంటే పనులు అవ్వడం మాత్రమే కాదండి, వాటి వల్ల వీళ్ళకి లాభాలు రావడం, ఎయిదర్ మనీ ఆర్ పేరు, రికగ్నైజేషన్, పేరు, ఇవన్నీ కూడా రావడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 13వ తారీఖు దగ్గర నుంచి. అండ్ ఈవెన్ ఫిబ్రవరి 23 దాకా కుజుడు 2nd హౌస్లోనే ఉంటారండి, పెద్దగా ఆయన యోగించరు. ఫిబ్రవరి ఎండ్లో 23 దాటిన తర్వాత కుజుడు 3rd హౌస్లోకి వెళ్ళిన తర్వాత మేబీ వెంటనే రిజల్ట్స్ రాకపోయినా మార్చ్ 1st వీక్లోనైనా వీళ్ళకి ఆ కుజుడు ఇచ్చేటువంటి ఎఫెక్ట్ వల్ల ఏదైనా భూమి కలిసి రావడం, వాహనాలు కొనుగోలు చేయడం, కోర్ట్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం, ఆర్ లేకపోతే గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఈవెన్ పిల్లలకి సంబంధించి మీ పిల్లలు ఏదైనా ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటే, మీ పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటే, ఏదైనా కావచ్చు, మీ పిల్లలకి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా ఏదైనా మార్చ్ 1st వీక్లో ఆర్ ఫిబ్రవరి ఎండ్ దగ్గర నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. 45 డేస్ ఉంటుంది ఆ యోగము. అది చాలా బాగుంటుందండి. అయితే మీకు ఈ ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా లేనిది ఏంటి అంటే బుధుడు. ఎందుకంటే ఆయన 4వ తారీఖు దగ్గర నుంచి 3వ స్థానంలోకి వెళ్ళడం వల్ల బుధుడి యొక్క అనుగ్రహం లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది? వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త నష్టాలు అనేటువంటివి ఉంటాయి. నష్టాలంటే రొటేషన్లో కాస్త ఇబ్బందులు రావడం కానీ, అనుకున్న విధంగా సేల్స్ అనేటువంటివి అవ్వకపోవడం కానీ. బుధుడు ఎవరంటే వీళ్ళకి 7th అంటే 10th లార్డ్. దీనివల్ల ఏంటంటే మ్యారేజ్ విషయంలో అనమాట, పెళ్లి కోసం ట్రై చేస్తూ ఉంటే దాంట్లో ఆటంకాలు రావడం కావచ్చు. 7th లార్డ్ కాబట్టి బిజినెస్, స్పౌస్, మ్యారిటల్ లైఫ్లో డిఫరెన్సెస్ కానీ, ఇబ్బందులు ఏదైనా రావడం, 3వ వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇబ్బందులు రావడం కానీ. అండ్ ఆల్సో 10th లార్డ్ అండి, అంటే కెరీర్లో అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అంటే ఈవెన్ పనులన్నీ అవుతున్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ తెలియని ఎక్కడో ఇబ్బంది అనేటువంటిది కనబడుతూ ఉంటుంది బుధుడు కాబట్టి. ఎస్పెషల్లీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, డాక్టర్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, అండ్ ఈవెన్ ఏదైనా యాంకర్స్ కానీ, యాక్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా బుధుడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ అందరికీ కూడా కొంచెం ఈ నెలంతా కూడా మిక్స్డ్ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి అని చెప్పొచ్చండి. అయితే గురుబలము అనేటువంటిది కాపాడుతోంది. ఇక్కడ రవి బలాన్ని అందుకుంటున్నారు, కుజుడు అందుకుంటున్నారు కాబట్టి నాకు తెలిసి మార్చ్ 1st వీక్ అండ్ 2nd వీక్ వెరీ బెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే గురుబలం, రవి, కుజ, ఆల్సో బుధుడు కూడా 26వ తారీఖు రీట్రోగ్రేషన్ ఉంది కాబట్టి బుధుడు కూడా అనుకూలించేస్తారు. మళ్ళీ శుక్రబలం ఉంది అండ్ అందరూ కూడా బాగున్నారు, రాహు కూడా బాగున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండ్లో అండ్ మార్చ్ 1st వీక్లో వీళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా కూడా ట్రై చేయొచ్చు అంటారా? ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, 100%. ఏదైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటూ 100%. ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంత పెద్దగా ఉండదండి. ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్ అంతా ఏమి ఉండదు. ఫిబ్రవరి 2nd హాఫ్ వచ్చేసరికి రవి ఎప్పుడైతే మ్యాక్సిమం ఆయన ట్రాన్సిట్ అయిపోతుందో, రవి ఎంటర్ అవ్వడమే ఏదో ఒక పని అవజేసి మీకు మంచి ఎనర్జీని ఇస్తారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతారు, చేతిలో డబ్బు పెడతారు, రికగ్నైజేషన్ ఇస్తారు. సో మీరు ఆ పని చేయగలరు అనే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. అవన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి 13 తర్వాత, ఈవెన్
జాబ్ ట్రయల్స్ ఏవైనా ఉంటే ఎఫర్ట్స్ స్ట్రాంగ్గా పెట్టండి. ఫిబ్రవరి ఎండ్ దగ్గర నుంచి మార్చ్ ఎండ్ దాకా చాలా మంచి టైం ఇది. కాబట్టి ఏదైనా మిరాకిల్ జరగచ్చు. బికాస్ గురుడు యొక్క రీట్రోగ్రేషన్ కూడా మార్చ్ 15th అయిపోతుంది. కాబట్టి ఫిబ్రవరి సెకండ్ హాఫ్, మార్చ్ ఎండ్ మొత్తం కూడా కంప్లీట్ ఫుల్ మంత్ అంతా కూడా చాలా మంచి పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే అర్ధాష్టమ శని, 4th హౌస్లో శని. దీనివల్ల పనులు లేట్ అవుతాయన్నమాట. డిలే చేయొద్దు. ఈరోజు ఈ పని చేయాలనుకుంటే చేద్దాంలే అనుకున్నారంటే ఇంకా పని అవ్వదు. కాబట్టి ఈరోజు చేయాల్సిన పని ఈ రోజునే పూర్తి చేయండి. బద్ధకాన్ని పక్కన పెట్టండి, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి, కష్టపడండి. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటువంటివి విజయవంతంగా ప్రతి పని పూర్తి చేస్తారు. అండ్ అలాగే ఉమ్మగారు, ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఏ రంగు బాగా కలిసి వస్తుందంటారు? వైట్ కలర్, ఎల్లో కలర్ రెండూ కూడా చాలా బాగుంటాయమ్మా. కలిసి వచ్చే నెంబర్ 3 అండ్ 6 రెండూ కూడా చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే వారం శుక్రవారము, గురువారము రెండూ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఉమ్మగారు, మీరు అన్నట్టుగానే ఎవరికైతే ధనుసు రాశి వారికి బుధుడు బాలేరు అని చెప్పడం జరిగింది. సో ఆ గ్రహం ఏదైతే వీక్గా ఉందో దానికోసం బలం పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎలాంటి పరిహారాలు ఉంటాయి అంటారు? తప్పకుండా మీరు ఇది ట్రాన్సిట్, రెగ్యులర్ ట్రాన్సిటే కాబట్టి బలమైనటువంటి పెద్దగా పూజలు అవసరం లేదు. బుధవారం నాడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసలు కేజింపావు యాలకలు వేసి మూట కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానివల్ల బుధగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది. బుధగ్రహ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి ముఖ్యమైతే, లేకపోతే పెసలు దానం అనేటువంటిది సరిపోతుంది. ఇంకా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాతక పరంగా మిమ్మల్ని కలవాలి అంటే ఏ విధంగా ఉంటుందో అంటారు? అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిబ్రవరి మాసంలో కనుక వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం వాళ్ళకి కలిసి వస్తుందంటారు మగారు? తప్పకుండా అమ్మా. సో ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని దోషంతో పాటుగా ఈ జూన్ 1వ తారీఖు తర్వాత గురువు అనేటువంటి ఆయన వీక్ అవుతూ ఉన్నారు. అండ్ ఈ రెగ్యులర్ ట్రాన్సిట్సే కాకుండా వ్యక్తిగత జాతకంలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజున హైదరాబాద్లో రాత్రి జాగరణతో మొదలుకొని రాత్రి అంతా కూడా మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, మీ ఇంట్లో ధనస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి ధన సంపదలు రావడానికి, ధనధాన్య వృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమము, తరువాత మీకు శత్రు బాధలు కానీ శని చూసారా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఆ శని బాధల నుంచి బయటకు రావడానికి సుదర్శన హోమము, అఖండమైనటువంటి సిరి సంపదలు కలగడానికి కమలాత్మిక, అండ్ మీకు ఏదైనా పదవీ యోగము, జాబ్ ట్రయల్స్ అన్నీ కూడా అనుకూలించడానికి రాజశ్యామల తదితరవన్నీ కూడా హైదరాబాద్లో చేయిస్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజల్లో పాల్గొనండి. ఒకవేళ మీకు వీలుంటే స్వయంగా వచ్చి హోమంలో పాల్గొనడం, వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్న, దూరపు ప్రాంతాల్లో ఉన్న, పరోక్షంగానైనా ఈ యొక్క పూజలు దర్శనం చేసుకుని గోత్రనామాలతో చేయించండి. అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరైనా కూడా పూజలో పాల్గొనాలి అనుకున్నా, వాళ్ళ జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. సో ఖచ్చితంగా జాతకం చూపించుకున్న తర్వాత పూజలో పాల్గొన్నా ఆరు పూజలో పాల్గొన్నా వెరీ పవర్ఫుల్ అండి. మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అని శాస్త్రం చెబుతుంది. ఆ శివరాత్రి ఇదే కావచ్చు. 2026 ఈ పూజ తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలగవచ్చు. సో తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.